అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము, నిన్న పెద్ద పెద్ద మేధావులు, రైతు సోదరులు, రైతులకి రాయలసీమకి మేలు చేయాలనుకున్న గొప్ప గొప్ప నాయకులందరూ నిన్న సమావేశం జరిగి ఆ సమావేశంలో మాట్లాడిన దానికి మేమందరం కూడా చెల్లించిపోయి ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకోవడం జరిగింది. ఈరోజు ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ వాసులకి, రైతులకి నష్టం జరుగుతుంది అని చెప్పి మాట్లాడిన నాయకులందరికీ కూడా ఈరోజు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడిన నాయకులు, మేము గతంలో కూడా అటు అసెంబ్లీలో కావచ్చు, మిగతా సమయంలో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఒకటే అడిగినాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రాయలసీమ రైతులకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా నీళ్లు తీసుకురాగలుగుతారు అని చెప్పి ఒక ప్రశ్న అడగడం జరిగింది. దానికి ఎవరు సమాధానం చెప్పలేకపోయినారు. ఈ రోజు కూడా అడుగుతున్నారు. నిన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, రాయలసీమకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నష్టం చేస్తారని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. నేను ఒకటే అడుగుతున్నాను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు డిజైన్ చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా రాయలసీమ వాసుల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మట్టి పని గత ప్రభుత్వము వీళ్ళు వైసీపీ నాయకులు చేసినారో ఆ మట్టి పని కాకుండా తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్, అంటే రైతుల దగ్గర నుంచి భూమి తీసుకోవడము, ప్రాజెక్ట్ కట్టడానికి భూమి తీసుకోవాలి కదా, గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అని 1000 ఎకరాలు లేదు కదా. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దానికి వాళ్ళ దగ్గర ప్రపోజల్స్ లేవు. అంటే కేవలము మట్టి పని వరకు మాత్రమే పని చేసుకోవడానికి వాళ్ళు ప్రపోజల్స్ పెట్టారే తప్ప నెక్స్ట్ ఫేజ్ ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ల్యాండ్ అక్విజిషన్ కూడా వాళ్ళు చేయలేకపోయినారు. దానికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారు. అంతేకాకుండా ఏదైతే మేము అంటే వాళ్ళు చెప్పుకోవడము, వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు 80% ప్రాజెక్టు పూర్తి చేశారంట. ఎక్కడ కట్టినారు? ఆ 80% ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ కట్టారు? మా కళ్ళకట్టే కనిపించట్లా. వీళ్ళు ఏమైనా గాలిలో కట్టుకున్నారేమో చూడాలి మరి. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు చెప్పకుండా అవాస్తవాలు చెప్పి మేము అది కట్టినాం ఇది కట్టామంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ నాయకులు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, మీడియా మిత్రులను తీసుకొని, రైతులను తీసుకొని మీరు కట్టిన ప్రాజెక్టు ఎక్కడుందో ఒకసారి చూడడానికి వెళ్దాం. అక్కడ మట్టి పని కాకుండా ఇంకేమన్నా మీరు కట్టినట్టుగా కనిపిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ మేమందరం క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 900 కోట్ల రూపాయలు కేవలం మట్టి పని చేసి మీరు బిల్లులు తీసుకున్నారు. ఆ మట్టి 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్క చుక్క నీళ్ళైనా మీరు రైతులకు నీళ్ళు అందజేసినా కదా మీ ప్రభుత్వంలో? లేదు. ఎన్జిటి పర్మిషన్స్ లేవు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ లేవు, కేంద్రం నుంచి పర్మిషన్ లేకుండా వీళ్ళు ఇష్టాచారంగా కట్టుకుంటూ పోతే ఆపినారు. ఇప్పుడు దానికి నష్టం ఎవడు కూర్చాలా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూర్చాలా? నిన్న మన బుగ్గన్న గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అసలు రాయలసీమలో పుట్టడము రాయలసీమ వాసులందరికీ కూడా బాధాకరంగా ఉందంట. రాయలసీమకు అసలు ఏం చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరేం చేస్తున్నారు? మేమేం చేసిన పెద్ద లిస్టే ఉంది. మీరేం చేసినారు? మీరు ఏం చేయగలిగినారు? ఇదే ఎత్తుపోతుల పథకము మీరు తలుచుకోయింటే పూర్తి చేయాల్సింది. ఎందుకు చేయలేకపోయినారు? ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంతో కేసీఆర్తో కుంభక్కయింది మీరా, చంద్రబాబు నాయుడు గారా? ఆ రోజు కేసీఆర్తో కుంభక్కయ్యి ఏ విధంగా ఒకరి ఇళ్ల కాడకు ఒకరు పోయినారు. ఆ రోజు ఈ ప్రాజెక్టు తెలంగాణ వాసులు ఆపినప్పుడు మీరు ఎందుకు కొట్లాడలేకపోయినారు? ఆ రోజు కేసీఆర్ మీద ఒక్కరైనా మాట్లాడగలిగినారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారా? బుగ్గన్న రాజా గారు మాట్లాడినారా? వైసీపీ నాయకులు ఏ ఒక్కడైనా మాట్లాడగలిగినారా కేసీఆర్ మీద? ఎందుకు మాట్లాడలేకపోయినారు ఆ రోజు మీరు? అంతేకాకుండా ఈరోజు రాయలసీమకి ఏం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ముచ్చుమరి ఈ ప్రాంతానికి రావడానికి కారణం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? రాయలసీమకి ఏం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. పట్టిసీమ ఎవరు తీసుకొచ్చినారండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? హెచ్ఎన్ఎస్ఎస్ ఈరోజు పనులు చేస్తున్నారు, అది ఎవరు చేస్తారండి? ఎవరు హయాంలో జరుగుతుందండి?
చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదా? అంతేకాకుండా అలగనూరు కడపకి నీళ్లు తీసుకురావడానికి ఉన్న అలగనూరు ప్రాజెక్టు 32 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయేది. ఈరోజు మీరు గాలికి వదిలేస్తే ఈరోజు అలగనూరుకు కూడా డబ్బు ఖర్చు పెట్టేది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఓర్వకల్లుకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? కియా మోటార్స్ తీసుకొచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు చివరి ఆయకట్టు వరకు రాయలసీమ ప్రాంతంలో నీళ్లు వస్తున్నాయంటే ఆ ఘనత ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? మీరేం చేస్తున్నారు? రాయలసీమకి క్యాపిటల్ తీసుకొస్తారంట. ఏం క్యాపిటల్? జ్యుడిషియరీ క్యాపిటల్, హైకోర్టు తీసుకొస్తారంట. ఎక్కడుంది హైకోర్టు? ఎక్కడ తీసుకురాగలిగినారు హైకోర్టు మీరు? అంతేకాకుండా ఈరోజు బుగ్గన్న గారు ఎంత ఆయన గతంలో మంత్రిగా చేస్తున్నారు. అంతో కొంత వైసీపీ నాయకుల్లో కొద్దిగా మాట్లాడగలిగిన వ్యక్తి బుగ్గన రాజా గారు. ఆయన నిన్న అమరావతి క్యాపిటల్ ఏమి సాధిస్తారు మీరు? అమరావతి మునిగిపోవాలని చెప్పి మాట్లాడతారా? అమరావతి క్యాపిటల్ మన రాజధాని మునిగిపోవాలా, నష్టం జరగాలని చెప్పి రాష్ట్రానికి మాట్లాడుతున్నారంటే మీరు మిమ్మల్ని ఏమని అనుకోవాలా? ప్రజలు మిమ్మల్ని చూసి ఏ విధంగా హర్షిస్తారు? మీకు నిజంగాంటే రాయలసీమ మీద అంత ప్రేమ ఉందని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెక్కడో క్యాపిటల్ పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు రాయలసీమలో క్యాపిటల్ పెట్టాలని ఎందుకు మాట్లాడట్లేదు? ఆ రోజు అసెంబ్లీలో అమరావతి క్యాపిటల్ పెడతామన్నప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు? కర్నూలులో క్యాపిటల్ రావాలని ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఈ రోజు కూడా క్యాపిటల్ అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని సలహాలు ఇస్తున్నారే కానీ రాయలసీమలో క్యాపిటల్ పెట్టాలని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు? కేవలము ఇది మీ రాజకీయం కోసము చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వాన్ని కించపరిచేలాగా మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ అప్పుడు చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. అమరావతిలో క్యాపిటల్ మునిగిపోవాలంటే, ప్రజలు చనిపోవాలంటే, నష్టపోవాలంటే రాష్ట్రానికి రాజధాని రాకుండా చేయాలని చెప్పి కంకణం కట్టుకొని కూర్చున్నారు వైసీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నాది కోస్తానా నాది ఏరియా చూడట్లేదు. రాష్ట్రం మొత్తము అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, అన్ని జిల్లాలు ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలా, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన కృషి చేస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 ముక్కల ఆటలాడి ప్రాంతాల మధ్యన విభజన తీసుకొచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు. ఆయన మొన్న మాట్లాడతాడు, చట్టపరంగా రాజధాని అమరావతిని దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు, అన్ని విధాలుగా కూడా ఢిల్లీలో అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేశారని చెప్పి అందరూ కూడా సంబరాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏముంది మళ్ళీ మేము వస్తాం మళ్ళీ మారుస్తాడంట. ఏమి పార్లమెంట్లో ఎంపీలందరూ మీ కార్యకర్తలు అనుకున్నారా? పార్లమెంట్ ఏమన్నా కడపలో ఉందనుకుంటున్నారా, లేకపోతే పులివెందులో ఉందనుకుంటారా? మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్టాలు మార్చడానికి. ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు ఊరికి వెళ్తారంట, ప్రతి ఒక్క ఇంటికి పోతారంటే, ప్రతి ఒక్క ఊరికి వెళ్తారంటే మీ వెనకనే మేము ఉంటాం. మీరు తప్పుడు ప్రచారాలు చేసి రాయలసీమని ఇంకా నష్టపోయేలాగా చేసి మీరు ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తే మాత్రం ఈసారి ఎవరు కూడా ఊరుకోరు. మీరు ఏ గ్రామంకి వెళ్తారో ఆ గ్రామంకి మేము వస్తాం, మీరు ఏం చెప్తారో మేము చూస్తాం. అంతెందుకండి, రాయలసీమ గురించి ఎంత పెద్ద నాయకులు మాట్లాడుతున్నారే, రాయలసీమ గురించి అంట, రాయలసీమ ఎత్తిపోతలకంట, రైతులంట, చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏ పెద్ద మనిషి ఎవరైతే వచ్చినారో ఆయన మాట్లాడాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయనది ఏ కంపెనీ అండి? ఆయన కంపెనీ ఏ కంపెనీలో ఉన్నారు? ఆయన పిఎల్ఆర్ కంపెనీ. ఇదే పిఎల్ఆర్ కంపెనీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం ఏదైతే తెలంగాణ వాళ్ళు మొదలు పెట్టారో ఆ ప్రాజెక్ట్కి కాంట్రాక్టర్ ఎవరండి? ఈ పిఎల్ఆర్. ఈ ప్రాజెక్టు తెలంగాణ వాళ్ళు మొదలు పెడితే రాయలసీమకి మరణ శాసనం అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాయలసీమలో చెప్పినాడు అన్నమాట. పక్క రాష్ట్రానికి పోతే మనం ఒకటి, తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, అంతా మనమంతా ఒకటే, రాయలసీమ గాలికి వదిలేసినా కూడా మాకేం నష్టం లేదని చెప్పి వీళ్ళ వాళ్ళతోనే ఆడ టెండర్ వేపిస్తే వాళ్ళ టెండర్ కూడా వస్తుంది. అంటే రాయలసీమకి నష్టం జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తారు. ఇక్కడికి వచ్చి అదే వ్యక్తి
రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటండి ఇది? నిజంగా రాయలసీమలో ఎప్పుడు లేని నీచ రాజకీయాలు చూస్తున్నాం. ఒక పక్కన వీలే ప్రాజెక్టులు చేస్తున్నారు తెలంగాణలో, మళ్ళీ వీలే వచ్చి నిధులు చెప్తున్నారంటే బుగ్గన్న గారికి కనిపించట్లేదా? పక్కన ఎవరు మాట్లాడుతున్నారు? బుగ్గన్న గారికి తెలీదా పిఎల్ఆర్ ఏ కంపెనీ ఎవరిదనేది? బుగ్గన్న గారికి తెలీదా ఎవరు నష్టం చేస్తున్నారు అనేది? ఈరోజు కర్నూలు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరు ఫ్లైట్లు ఎక్కుతున్నారు. ఎవరు పెట్టే ఎయిర్పోర్ట్ అది? ఎవరు పెట్టించినారు ఎయిర్పోర్ట్? అది జగన్మోహన్ రెడ్డి పెట్టించినాడా? మీ దెబ్బకి ఉన్న కంపెనీలు పారిపోయినారు ఇప్పుడు పెట్టుకోలేక. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్న గారిని, ఈ ప్రభుత్వాన్ని చూసి మళ్ళీ కంపెనీలు వెతుక్కొని వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడుతుంటే మీరు మాట్లాడే మాటలు ఇవా? ఇంకొకటి మాట్లాడతాడు, అది సిగ్గు. వైసీపీ నాయకులకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నా. ఎవరిని పడితే వాళ్ళకి మైకులు ఇచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే అంతో కొంత ఉన్న సీట్లు కూడా పోతాయి మీకు. మా ఆలగడ్డలో ఉన్న వైసీపీ నాయకులు నిన్న బ్రిజేందర్ రెడ్డి అలియాస్ నాని ఆయన మాట్లాడతాడు, ఎన్ని పోరాటాలన్నీ చేస్తాడంట, ధర్నాలు దీక్షలు చేస్తాడంట. దేనికి అంటే ప్రత్యేక రాష్ట్రం అంట, రాయలసీమకి ప్రత్యేక రాష్ట్రం కావాలంట. ఉన్న రాష్ట్రాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ఉన్న రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని చీగొట్టి మీకు ఓట్లేయలేదు. ఈయనకి సపరేట్ రాష్ట్రం కావాలంట. ఇట్లాంటి వాళ్ళకి మైక్ ఇచ్చి ఉన్న మర్యాద పోగొట్టుకుంటారు మీరు. ఇదే తెలుగు ఆలగడ్డలో ఉన్న వైసీపీ నాయకులు గతంలో వాళ్ళ నాయన సాగునీటి సలహాదారుగా పనిచేస్తున్నాడు. ఎవరికి సలహాలు ఇచ్చినాడు? ఏ ప్రాంతం తిరిగినాడు? అంతెందుకు, మొన్నటికి మొన్న మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, మొన్నటికి మొన్న ఆలగడ్డ ప్రాంతానికి నీళ్లు రావడం అసాధ్యం అని చెప్పిన నాయకులు, అధికారులు ఈరోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకొస్తున్నాం. మరి దాని గురించి వైసీపీ నాయకులు మాట్లాడట్లేదు. 5 రోజులు ఆలగడ్డకి నీళ్లు రాక రైతులు ఇబ్బందికరంగా మారిందని చెప్పి ఇబ్బంది పడుతుంటే ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడలేదు. ఒక్కడు రాయలసీమకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఎవరు చెప్పడు. ఈరోజు ప్రాజెక్టులు కట్టాలన్నా అప్పట్లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు లోకేష్ దగ్గర వరకు ఈ రోజు రాయలసీమ బాగుపడబోతుంది అంటే అది కేవలము తెలుగుదేశం పార్టీ వల్ల అని చెప్పి గర్వంగా ఈరోజు మేమందరం చెప్పుకోగలుగుతాం. నేను ఇంతమంది మాట్లాడినారు, నా ఛాలెంజ్ ఒక్కరనే స్వీకరించాలా? ఎవరితోనే పెట్టండి మీరు డిబేట్. ఈ రాయలసీమ ఎత్తిపోతల గురించి, ఈ పిఎల్ఆర్ కంపెనీ గురించి, రాయలసీమకి ఎవరు నష్టం చేస్తున్నారు, ఎవరు బాగుపరచడానికి ప్రయత్నం చేశారనేది ఒక్కరైనా ఒకరు డిబేట్కి రండి. ఎనీ ఛానల్ ఎక్కడైనా సరే. ఎందుకంటే మీ మైండ్ సెట్ వరకు అర్థం కావట్లే. పోరాటాలు వద్దురానైనా మేము సుఖంగా ఉన్నాను ప్రజలు చెప్తుంటే లేదు మేము పోరాటాలు చేస్తాం, మాకేం పని పాట లేదని చెప్పి తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళు. మీకు ఏదైనా పని కావాలంటే చెప్పండి, మేము ఇస్తాం. అంతేగాని లేని సమస్యల గురించి సృష్టించి పోరాటాలు చేస్తారంట. నేను బ్రిజేందర్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏం పోరాటాలు చేస్తారు? ఏం పోరాటాలు చేస్తావు ఇంతవరకు? నువ్వు ఒక కేసు లేదు నీ మీద, ధర్నా కేసులు కూడా తెలిసి ఉండిండవు. చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పెడుతున్నారంట, కష్టాలు పెడుతున్నారంట, కేసులు పెడుతున్నారంట. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ రోజు మీరు మీటింగ్లు పెట్టగలుగుతారా? నిజంగా ఆయన ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఉండింటే మిమ్మల్ని మేము మాట్లాడించే వాళ్ళమా? ఆయన ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టే మీరు ఇంకా తిరుగుతున్నారు బయట. సో మీరు ధర్నాలు, పోరాటాలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, అంత అవసరం లేదు. మీ కార్యకర్తల గురించి మీరు చూసుకోండి. నిజంగా ప్రజా సమస్యలు ఉంటే పోరాటాలు చేయండి. దానికి మేము కూడా ఒక స్టెప్ దిగి ఆ పోరాటాలు మేము కూడా భాగస్వాములం అవుతాం. లేని సమస్యల గురించి పోరాటాలు చేస్తారంట, ఉన్న సమస్యలు పట్టించుకోరంట. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమని పక్కన పడేసి ఆయనే వెళ్ళి విశాఖపట్నంలో ఇల్లు కట్టుకున్నాడు. వీళ్ళు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రాయలసీమ గురించి మాట్లాడతారు. సో ఇటువంటి అన్నెసెసరీ రాయలసీమకి ప్రత్యేక రాష్ట్రం కావాలా? ఏం చేసుకుంటారు? ఆల్రెడీ రాయలసీమలో ఉన్న వాళ్ళందరూ మీ ప్రభుత్వంలో అడుగు తినేలాగా స్థాయికి తీసుకొచ్చుకున్నారు. నీళ్లు లేవు, ప్రాజెక్టులు లేవు,
రైతు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునేవాడు లేడు, రోడ్లు లేవు, కాలువలు లేవు, ఏమి లేకుండా రాయలసీమని పక్కన పడేస్తున్నారు. ఇప్పుడు రాయలసీమకి సపరేట్ రాష్ట్రం వస్తే అందరూ అడుక్కుంటుంటే మీరు సంతోషపడాలనా? అందరు మీరు పెత్తనం చలాయించి మిమ్మల్ని రాజులాగా మీరు పరిపాలన చేయాలనా? ఏముంది రాయలసీమకి? మీరు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఏమొస్తుంది రాయలసీమకి? బుద్ధుడిని మాట్లాడుతున్నారా ఎవడైనా? వైసీపీ నాయకులు ఆలగడ్డలు వాళ్ళకైతే బుద్ధి లేదు, ఇష్టం వచ్చినట్టు మైక్ దొరికిందని మాట్లాడుతున్నారు. పక్క నుంచి వాళ్ళైనా మందలించాలి కదా. సో దయచేసి ఇటువంటి పిచ్చి మాటలు, పిచ్చి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏం చేస్తున్నాడు, అంతా జగనే చేశాడంటే ఈసారి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడేయాలి కదా, సీట్లు పెరిగిండాలి కదా రాయలసీమలో. ఎప్పుడు లేని విధంగా రాయలసీమలో ఈరోజు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఎందుకు వచ్చినాయి సీట్లు తెలుగుదేశం పార్టీకి? అది మీరు ఆలోచించుకోవాలా. సో ఇప్పుడు కూడా రాయలసీమ అంటే జగన్ బ్రాండ్ అంబాసిడర్ లాగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు ఇక్కడ. ఒక ప్రాజెక్టు తీసుకురాయాలా, ఒక పని తీసుకురాయాలా, అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అనే డైలాగ్ కొట్టాలనుకుంటే మేము మాట్లాడిన దానికి అన్ని సమాధానం చెప్పండి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పిఎల్ఆర్ కంపెనీ ఎందుకు ఆ ప్రాజెక్ట్ కి ఒప్పుకొని ఎందుకు పనిచేసింది, రాయలసీమకు నష్టం జరిగే ప్రాజెక్ట్ ఎందుకు చేసింది పిఎల్ఆర్ అనేది మీరు క్లారిటీ ఇవ్వండి. 900 కోట్ల రూపాయలు మట్టి పని చేసి డబ్బులు డ్రా చేసుకున్న వాళ్ళు ఒక చుక్క నీళ్లు కూడా ఎందుకు తీసుకురాలేకపోయినారు? దానికి సమాధానం చెప్పండి. ఇవేవి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు ద్రోహి 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 అంటే రేపు పొద్దున 11 సీట్లు కాదు కదా, 11 ఓట్లు కూడా పడవు మీకు రాయలసీమలో. దాని మీద దృష్టి పెట్టి మాట్లాడాలని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం. దానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఈ రోజు పట్టిసీమ, ముచ్చుమరి లాంటి ప్రాజెక్టులు ఆ గేట్లు లేకపోతే ఈ రోజు మన పరిస్థితి ఏంటి? ముచ్చుమరి గేట్లు లేకపోతే మాలాంటి చివరి ప్రాంతంలో ఉన్న రైతుల పరిస్థితి ఏంటి? అంతెందుకు ఈ రోజు తెలుగు గంగ కింద, మామూలుగా తెలుగు గంగ కింద చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. ఈ రోజు రైతులు చివరి ఆయకట్టు వరకు తెలుగు గంగ, కేసీ కెనాల్ బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇప్పుడు కూడా వస్తున్నాయి. మార్చి వరకు నీళ్లు కుదరదనే వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్ వరకు నీళ్ళు వస్తున్నాయి. ఎవరు ఘనత అది? ఎవరికి సబ్జెక్ట్ ఉన్నట్టు, ఎవరికి సబ్జెక్ట్ లేనట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్ళని సముద్రంలో కలిపినారు, గుర్తుందా లేదా మనకి? అది ఈ రోజు నీళ్ళు ఆడిపోతున్నాయి, పంటలకు వస్తున్నాయి, పంటలు పండించుకుంటున్నారు. దీని గురించి మాట్లాడకుండా ఎవరికి సబ్జెక్ట్ ఉంది, ఎవరికి సబ్జెక్ట్ లేదు ఇప్పుడు మాట్లాడినట్టు చూడు. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రము వీళ్ళకి సబ్జెక్ట్ ఉన్నట్ట, వీళ్ళకి అవగాహన ఉన్నట్ట? తెలంగాణ